హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇద్దరు అమ్మాయిలు. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అనమాట. సో దానికోసం ఫస్ట్ మనం పుదీనా, పచ్చిమిర్చి అండ్ ఎల్లిపాయ మిక్సీకి వేసుకోవాలి. అది ఒక ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. సో దట్ మీకు ఆ ఆకు ఆర్ పచ్చిమిర్చి తగలకుండా ఉంటుంది. సో మంచి పేస్ట్ అయితే బెటర్. సో దట్ ఎవరికైతే పుదీనా ఎక్కువ నచ్చదో వాళ్ళకి ఆ పుదీనా ఆకులు కనిపించవు కదా. సో దానికోసం ఫైన్ పేస్ట్ చేసుకోండి. అండ్ అట్లాగే మంచిగా ఉంటుంది రైస్లో ఫ్లేవర్ కూడా అట్లా గ్రైండ్ చేసుకుంటే. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసి దాంట్లో కొన్ని ఆనియన్స్ యాడ్ చేయండి. నూనె కాగానే కొంచెం సాజీరా, ఇలాచీ ఒకటి, లవంగా 2 అండ్ బగారా ఆకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఎందుకు ఆనియన్ తర్వాత ఇవి యాడ్ చేశానంటే జనరల్గా చాలామంది ముందే యాడ్ చేస్తారు. నేను ఎందుకు తర్వాత యాడ్ చేశానంటే మాడిపోకుండా ఉండే ఛాన్సెస్ మంచిగా ఉంటుందని అట్లా తర్వాత యాడ్ చేశాను అనమాట ఆనియన్స్ వేసాక. సో దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి, డోంట్ ఫర్గెట్. అండ్ కొంచెం నెయ్యి వేసుకోండి, మీకు నెయ్యి నచ్చితే వేసుకోండి, లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. బట్ అన్ని బగారా మసాలా అయితే వేసుకోండి. దాని తర్వాత టమాటో ఈజ్ ఆల్సో కంప్లీట్లీ ఆప్షనల్. ఎక్కువ పుదీనా ఫ్లేవర్ చాలామందికి నచ్చదు కాబట్టి టమాటో వేస్తే కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ తగ్గుతుందని వేసాను. అండ్ అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సో గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మంచిగా బ్రౌన్ కలర్ అయిపోతున్నాయి మన ఆనియన్స్ కూడా. సో ఇప్పుడు మంచిగా టమాటో అవన్నీ కుక్ అయ్యాక మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉందో పుదీనా, పచ్చిమిర్చి అండ్ ఎల్లిపాయ ఇవన్నీ ఇది మిక్సీలో నుంచి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇప్పుడు మంచిగా కలపండి దాన్ని, సో దట్ అన్నిటికీ అంటుకోవాలి కదా మీ మసాలా, సో ఆ ఫ్లేవర్. సో మంచిగా కలపండి. సో కలిపిన తర్వాత మీరు చూడొచ్చు ఎక్కువసేపు కుక్ చేయదు, జస్ట్ 5 minutes కుక్ చేసి అందులో రైస్ వేసేయండి. సో రైస్ మీరు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే ఒక 2-3 hours ముందే నానబెట్టండి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను, లైక్ సన్నబియ్యం, సోనా మసూరి కైండ్ ఆఫ్. సో అవి ఒక 2-3 times కడుక్కొని నార్మల్ ఒక 1/2 hour నానబెట్టాను అంతే. సో దాన్ని మంచిగా రైస్లో కలిపేయండి. ఆ మసాలా అంతా ఒక 2 minutes ఉంచండి అంతే, ఎక్కువసేపు ఉంచొద్దు బికాజ్ మళ్ళీ విరిగిపోతుంది అన్నం. ఒక 2 minutes ఉంచిన తర్వాత దాంట్లోకి వాటర్ వేసుకోండి. సో నేను 2 glasses రైస్కి 4 glasses వాటర్ పోస్తున్నాను. సో మీరు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే 3 glasses రైస్కి 5 glasses వాటర్ పోయాలి. సో 1 glass తక్కువ పోయాలి. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మంచిగా కలుపుకోండి రైస్ ఆ వాటర్లో, సో దట్ మొత్తం రైస్ని మంచిగా కచ్చపకుండా అవన్నీ మంచిగా మిక్స్ అవుతాయి. సో మంచిగా కలుపుకున్న తర్వాతకి దాంట్లో సాల్ట్ యాడ్ చేయండి. సో డూ చెక్అవుట్ ద టేస్ట్. సో మీకు ఎక్కువైతుందనే టెన్షన్ ఉంటే ఒకసారి వేసి వాటర్లో కలిపి ఒకసారి టేస్ట్ చేయండి. వాటర్ మీకు సాల్ట్ అర్థమైపోతుంది. సో దట్ ఇంకా కావాలంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా లిడ్ పెట్టేసేయండి, మంచిగా రైస్ని కుక్ అవ్వనివ్వండి. మీకు మధ్యలో కలుపుతూ ఉండండి, సో దాట్ మీకు అర్థమవుతుంది రైస్ ఎంతవరకు కుక్ అయిందో. సో ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, సో దాట్ అది మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది రైస్కి. సో కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసేయండి. ఒకసారి మళ్ళీ కలపండి, డోంట్ ఫర్గెట్. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి. సో కలిపిన తర్వాత యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ యాజ్ ఇస్. మళ్ళీ మధ్యలో ఒకసారి చూసుకొని ఫ్లేమ్ చిన్నగా చేసుకోండి దమ్ అయిన తర్వాత. సో ఆ పుదీనా రైస్ ఇస్ రెడీ. ఇట్స్ సూపర్ యమ్మీ అనమాట. సో దీన్ని ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. మీకు చికెన్ ఫ్రై కావాలంటే చికెన్ ఫ్రై వేసుకోవచ్చు, ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఎనీథింగ్. బట్ రైతాలో చాలా బాగుంటుంది. సో నేనైతే ఆమ్లెట్ వేసుకున్నాను. అండ్ ఆనియన్ ఇస్ మస్ట్, సూపర్ ఉంటుంది టేస్ట్, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ రైతాలో కూడా చాలా బాగుంది. సో రైతా కూడా సింపుల్ కదా, పచ్చిమిర్చి, ఆనియన్, ఉప్పు, పెరుగు, ఇవి 4 ఉంటే రైతా తయారైపోతుంది. సో చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఇట్లాంటి రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.